నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసి ఓ పోటీ పెడదాం మా ఇద్దరు డైలాగ్ పోటీ. అమ్మో అది మాత్రం నేను సిన్సియర్గా ఒప్పుకుంటాను. నేను పొరపాటున కూడా ఆ విషయంలోకి రాను నీ దగ్గరికి. దట్స్ ఇంపాసిబుల్. అంటే అది వాస్తవం. బట్ సీరియస్లీ ఐ విల్ అగ్రీ టు ఇట్. నాకు రాజీవ్ కంటే బెటర్ వికాస్ నేను చూడలేను కూడా. అజయ్ కంటే బెటర్ బోస్, బెనర్జీ గారి కంటే బెటర్ సైదులు, అరవింద్ గారు అవ్వచ్చు, అయినా బెనర్జీ బ్రహ్మాజీ. అంటే దే ఆర్ ఇర్రిప్లేసిబుల్ మెకానిక్స్ అనమాట. సో జనతా గ్యారేజ్కి లీడర్స్ వస్తారు వెళ్తారు. అది మోహన్ లాల్ గారు, తర్వాత నేను, తర్వాత నెక్స్ట్ ఏదైనా ఎప్పుడైనా సీక్వెల్ చేసినప్పుడు ఇంకెవరో అవ్వచ్చు. బట్ ఈ మెకానిక్లు మాత్రం అలా ఉండాలి. మెకానిక్లు అలా ఉంటారు. అంటే దాదాపు 90 ఏళ్ళు వచ్చినా కూడా సైదులు ఇంకా రాడ్ పట్టుకొని వెళ్తారు బయటికి. సమాజం పట్ల అలా. లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా